అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. దండోరా సినిమా ఎవరైనా చూసారా? దండోరా సినిమాలో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఏమిటంటే కొంతమంది ఒక శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అయితే దాన్ని బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి దించే ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంట్రా అని చూస్తే వాళ్ళంతా కూడా దళితులు అన్నమాట. అంటే శవాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు అగ్రకులాల వాళ్ళు వారిని వాళ్ళ దారి నుంచి రానీయకపోవడం వలన పాపం వాళ్ళు బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి అలా ఆ బ్రిడ్జి మీద నుంచి ఆ శ్మశానం అంటే అది ఎక్కడ ఉంటుంది, బ్రిడ్జి కింద ఉంటుంది, దాని మీద నుంచి పాపం తాడుతో లాగుతుంటే పాపం ఆ శవం అనేది పైనుంచి కిందకి పడిపోతుంది. అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంది అని చెప్పి దండోరా సినిమాలో చూపించారు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి పెద్దగా ఫోకస్ రాలేదు, కానీ అసలు దీని వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడ జరిగిందంటేనండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కందాపల్లికి చెందిన కాటు శ్రీనివాసరావు 16వ తారీఖున చనిపోయాడు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసేందుకు అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా డెడ్ బాడీ తీసుకెళ్తుంటే మరొక సామాజిక వర్గం వాళ్ళు అడ్డుకున్నారు. శవాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ వాదించారు. పంట పొలాల్లోంచి తీసుకెళ్లాలంటూ తేల్చి చెప్పారు. దీంతో అంతిమ యాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొన్నాళ్ళ క్రితం కూడా అక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. చేసేదేమీ లేక పంట పొలాల్లోంచే శవాన్ని మోసుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, పైగా ఆ రోడ్డు వేసింది ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో. అలాంటి రోడ్డుపై తమను వెళ్ళనీయకుండా అడ్డుకోవడం ఏంటి అని ఎస్సీలు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణంపై ఎస్సీ సంఘాల ఆందోళనలతో 10 మందిపై కేసు నమోదు కూడా చేశారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్, ఒకసారి గుర్తుపెట్టుకోండి పేరు హర్షకుమార్, ఆ గ్రామంలో పర్యటించారు. బాధ్యతలపై చర్య తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటనంటే ఇది రెండు వర్గాల వారి మధ్య సమస్య అని చెప్పారు కదా. దళితులకి అగ్రవర్ణాల వాళ్ళు శ్మశానం దగ్గరికి వెళ్ళనీయకుండా చేశారు అని అంటున్నారు కదా. మరి ఇక్కడ ఈ హర్షకుమార్ గారు మాజీ ఎంపీ గారు అక్కడ ఎందుకు సందర్శించారు అని ఒక డౌట్ వస్తుంది నాకు. ఎందుకు అంటే ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు కాదండి. ఈయన నిజానికి క్రిస్టియన్, అంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. మరి ఒక క్రిస్టియన్ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇక్కడే మనకి మొత్తం మతలబంతా కూడా విడిపోతుంది. నిజానికి ఏదైతే గొడవ జరుగుతుంది కదా, వాళ్ళంతా కూడా ఎస్సీలు కాదు, వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్. సో క్రిస్టియన్స్కి వేరే వాళ్ళకి ఏదో గొడవ జరిగింది. ఇంతకు ముందు కూడా అలాంటి గొడవే జరిగింది. ఈ గొడవ జరిగినప్పుడు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళందరినీ కూడా ఎస్సీ అని చెప్పి చూస్తున్నారు. నిజానికి వీళ్ళంతా కూడా బీసీసీలోకి వస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే గొడవ జరిగింది, వాళ్ళు దారి ఇవ్వలేదు, ఇదంతా కరెక్టా కాదా అనేది నా వరకు తెలీదు. ఎందుకు అంటే నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడలేదు కనుక. బట్ నేను అనే పాయింట్ ఏంటి అంటే అక్కడ వాళ్ళని ఎస్సీల కింద చూడకూడదు, లేదా ఎస్సీ రిజర్వేషన్ అనేది వాళ్ళకి అప్లై చేయకూడదు, వాళ్ళని బీసీసీ కిందనే చూడాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు వేరే వర్గం వాళ్ళ మీద ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది వాళ్ళ మీద నమోదవుద్ది, వీళ్ళని ఎస్సీల కింద చూపిస్తూ. అక్కడ గొడవ ఏదైనా కానివ్వండి, ఏమైనా జరగనియండి, దానికి తగ్గట్టుగా అక్కడ ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తే పర్వాలేదు. కానీ వీళ్ళంతా కూడా దొంగ సర్టిఫికెట్లతో అక్కడ ఎస్సీ కింద చలామణి అవుతున్నారని మనకి తేటతెల్లంగా తెలుస్తుంది. సో వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీలోకి చేరిన తర్వాత వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ఎలా పొందుతారు? వాళ్ళంతా కూడా బీసీసీకి చెందుతారు కదా. సో నేను అనేది ఏంటి అంటే పోలీసులు దయచేసి వాళ్ళని ఎస్సీ కింద చూడకుండా బీసీసీ సర్టిఫికెట్ వాళ్ళకి ఇప్పించి ఆ తర్వాత చట్టం ఎలా జరిగితే అలా చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం, జై హింద్. అందరికీ నమస్కారం. హైందవీ స్వరాజ్ అనే నా యొక్క ఈ సంస్థ ఇప్పుడే పుట్టి పెరిగిన పసిబిడ్డ. దీనిని పెంచి పోషించడంలో నా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇది మన హైందవ సమాజం కోసం నేను తీసుకొచ్చింది. నాకు మీ యొక్క సహాయం కావాలి. ఎలా అంటే దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అలానే మన యొక్క ఈ హైందవీ స్వరాజ్లో దయచేసి చేరండి. చేరి మన ధర్మరక్షణకు పాటుపడండి. ధర్మరక్షణ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కిందనున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలానే ఆర్థికంగా కాస్త నిలదొక్కునేవారు మీకు నచ్చినంత సహాయం చేసి ఈ యొక్క హైందవీ స్వరాజ్ సంస్థ ఎదుగుదలకు తోడ్పాటు పడండి. ఎందుకంటే ధర్మరక్షణలో మీరు కూడా భాగస్థులు, అలాగే భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తేనే నేను ఈ యొక్క ధర్మానికి సహాయం చేయగలను.
నేను మీరు ఈ ధర్మానికి సహాయం చేయగలిగితేనే ఈ ధర్మం నన్ను అలానే మిమ్మల్ని కూడా సహాయం చేయగలదు. ఈ క్రిందన అకౌంట్ నెంబర్ ఉంటుందండి, దయచేసి దానికి మీ యొక్క డబ్బులు పంపండి. అలానే క్రిందన క్యూఆర్ నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు తోచినంత దయచేసి సహాయం చేసి ఈ యొక్క హిందూ ధర్మరక్షణకు సాయపడండి. అందరికీ నమస్కారం.